ఫ్లాప్ వచ్చిన ప్రీమియర్ రికార్డ్స్ మావే అంటున్న పవర్ బాబు ఫ్యాన్స్. ఫ్లాప్ అయిన కింగ్డమ్ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని సునకానందం పొందుతున్నారు పవర్ బాబు సైనికులు. కింగ్డమ్ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని, కింగ్డమ్ సినిమా కంటే డే 1 రికార్డ్ ఎక్కువ వచ్చాయని, టైర్ 1 హీరోలతో కంపేరింగ్ చేసుకుంటే పరువు పోద్దని టైర్ 2 హీరో అయిన విజయ్ దేవరకొండ మూవీతో కంపేర్ చేసుకుంటున్నారు ఈ పవర్ బాబు సైనికులు. దీన్ని బట్టి అర్థమైంది కదా పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో ఉన్నాడో. వీళ్ళే ఒప్పేసుకున్నారు పవన్ కళ్యాణ్ ది టైర్ 2 అని. అందుకే విజయ్ దేవరకొండ మీద ఏడుపులు ఈ పవర్ బాబు సైనికులకి. కింగ్డమ్ రిలీజ్ అయినప్పటి నుంచి వీలైనంత వరకు ఎంత వీలైతే అంత నెగిటివ్ ప్రచారం చేయడానికే చూస్తున్నారు ఈ పవర్ బాబు సైనికులు. సోషల్ మీడియాలో గానీ ట్విట్టర్ లో గానీ పవర్ బాబు హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్స్ చాలా ఎక్కువ వచ్చాయని, కింగ్డమ్ సినిమా కంటే డే 1 చాలా ఎక్కువ వచ్చిందని ఎక్కడ పడితే అక్కడ కంపేరింగ్లు చేసుకుని సునకానందం పొందుతున్నారు ఈ పవర్ బాబు సైనికులు. అప్పుడు సినీ మేధావులు ఊరుకుంటారా? అరే, హరిహర వీరమల్లు సినిమాకి బిజినెస్ ఇంత జరిగింది, అదే కింగ్డమ్ సినిమాకి బిజినెస్ ఇంతే జరిగింది, ఈ 2 సినిమాలతో ఎలా కంపేర్ చేసుకుంటావు? అసలు బిజినెస్ తగ్గట్టే వస్తాయి కలెక్షన్స్, దాన్ని బట్టి చూస్తే చాలా తక్కువ వచ్చాయరా అని చెప్పి బుద్ధి చెప్తున్నారు మన సినీ మేధావులు. ఇంకా సినీ మేధావులు ఏం చెప్పారంటే, అరే మీ సినిమాకి చాలా దారుణంగా వచ్చారా, డే 2 నుంచి కలెక్షన్స్ భారీగా పడిపోయి, ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా డిజాస్టర్. సినిమాలో బిజినెస్ చేసిన వాళ్ళందరూ మునిగిపోయారు, కానీ కింగ్డమ్ సినిమాతో అంత లాస్ రాదు, అండ్ ఆ సినిమా లాస్ అవుతుందని కూడా లేదు, హిట్ అయ్యేలాగే ఉంది. మీ సినిమా మీరు ముందు చూసుకోండి, పక్కన వాళ్ళ సినిమా గురించి మీకెందుకు అని బాగా బుద్ధి చెప్పారు. అక్కడతో ఆగుతారా ఈ పవర్ బాబు సైనికులు? పవన్ కళ్యాణ్ గురించి అని మీకు తెలియదు అనుకుంటా. పవన్ కళ్యాణ్ అంటే ఆల్ టైమ్ రికార్డు, ఫస్ట్ 100 crores ఇచ్చిన హీరో, అది ఇది చెప్పుకుంటూ పాత రికార్డులన్నీ చెప్పుకుంటూ ఇంకా అవే రికార్డ్స్ అన్నట్టు భ్రమలో ఉంటారు ఈ పవర్ బాబు సైనికులు. ఇంకా ఓజీతో చూసుకుందాం. ఓజీ రాగానే థియేటర్లు తగలబడిపోతాయి, రికార్డులు బద్దలైపోతాయి అని అంటున్నారు ఈ పవర్ బాబు సైనికులు. పవర్ బాబు ఫ్యాన్స్ గురించి తెలిసిందే కదా, ఓజీ కూడా ఫ్లాప్ అయితే ఆ తర్వాత వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డులు కొడుతుంది అంటారు. ఈ తాతల కాలం రికార్డులు కాదు గానీ ఇప్పుడున్న కాలంలో ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా అంటే మాత్రం అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతారు ఈ పవర్ బాబు సైనికులు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కదా. అందరు హీరోలు కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంటే నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తాను అనే హీరోకి మాత్రం ఏ రికార్డ్స్ లేకుండా పోతుంది.